నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నర్సీపట్నం సమీపంలో ఉన్న రోలుగుంట మండలంలో మైనింగ్ మాఫియా ప్రజలను దోచుకుంటున్నదని చోడవరం మాజీ శాసనసభ్యుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నల్లరాయి క్వారీలు ఉన్న నిండుగొండ గ్రామాన్ని సందర్శించిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రోలుగుంట మండలం నుంచి ప్రతిరోజు కొన్ని వేల టన్నుల నల్లరాయిని రాంబిల్లి ప్రాంతానికి తరలిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిట్కి 250 రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ డబ్బు కూటమి నేతలకు ట్యాక్స్గా రాయి క్వారీ, రాయి క్రషర్ యజమానులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. రోలుగుంట మండలంలో అధికారికంగా, అనధికారికంగా సుమారు 50 వరకు రాయి క్వారీలు ఉన్నాయన్నారు. ఇక్కడి నుంచి రోజుకు 50 లారీలు, 30 ట్రాక్టర్లలో రాయిని క్రషర్ల నుంచి విక్రయిస్తున్నారని అన్నారు. గతంలో యూనిట్ ధర 2500 రూపాయలుగా ఉండేది. ప్రస్తుతం యూనిట్ ధర 2750 రూపాయలకు పెంచేశారు. ఇలా అదనంగా వసూలు చేస్తున్న 250 రూపాయలు కూటమి నాయకులకు ట్యాక్స్గా క్వారీ యజమానులు, క్రషర్ యజమానులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. ట్యాక్స్ సెటిల్మెంట్ కోసమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 4 నెలల పాటు క్వారీలను నడపకుండా ఆపివేసిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. త్వరలోనే రాయి మాఫియాపై, దోపిడీపై ఉద్యమిస్తామని, కూటమి నేతలు ట్యాక్స్ వసూళ్లను ఆధారాలతో సహా బయటపెడతామని ధర్మశ్రీ హెచ్చరించారు. నెలకు కోట్ల రూపాయల్లో అధికార కూటమి ప్రజా ప్రతినిధులు రాయి క్వారీల నుంచి ట్యాక్స్ రూపంలో దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. రాయి క్రషర్ల నుంచి భారీ లోడుతో వెళుతున్న లారీల కారణంగా చోడవరం నియోజకవర్గం పరిధిలో రోడ్లు గుంతలుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని పర్యటన పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షో చేశారని ఆరోపించారు, వ్యాఖ్యానించారు. ప్రధాని పర్యటన పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సబ్బవరం నుంచి తుని వరకు సుమారు 113 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం 2100 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని, ఈ రోడ్డు నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం వెంటనే ప్రారంభించి ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో రోలుగుంట ఎంపీపీ శ్రీనివాస్, రోలుగుంట మాజీ సర్పంచ్ పోతల శ్రీనివాస్, కొవ్వూరు సర్పంచ్ శేఖర్, నిండుగొండ మాజీ సర్పంచ్ సత్యనారాయణ, రోలుగుంట పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు మడ్డు తాతబాబు తదితరులు పాల్గొన్నారు.